గురుభ్యో నమ. బౌద్ధబంధువులందరికీ కూడా ఓం నమ శివాయ. మరి మహాశివరాత్రి 26 ఉదయంన బుధవారం రోజు ఇక్కడ ప్రాతకాలం నుంచి సుప్రభాత సేవ నుంచి రుద్రాభిషేకం ప్రారంభమవుతుంది. ఈ క్షేత్రము లింగేశ్వర గుట్ట, ఆశ్రమం మల్లారం. అయితే ప్రతి ఒక్కరికి కూడా సుప్రభాత సేవ నుంచి చివరికి లింగోద్భవ సమయం వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అభిషేకం చేయడానికి అవకాశం ఉంది. సాంప్రదాయకమైన దుస్తువులతో రండి. గర్భాలయ ప్రవేశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా శివుడికి ఇష్టం ఏంటంటే చెంబెడు నీళ్ళు, చిటికిడి భస్మము, బిల్వదళము. అందుకే భోలేనాథ్ బంబం భోలేనాథ్. శివుడికి అభిషేకం, జలాభిషేకం ఉంటుంది. భస్మము, అదేవిధంగా పత్రి పెట్టచ్చు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. మరి దీన్ని సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా మరొకటి ఏంటంటే పల్లకి ఉంటుంది. ఉమామహేశ్వర స్వామి వారిని గర్భగుడిలో నుంచి మరి పల్లకి ఈ యొక్క క్షేత్రములో 3 ప్రదక్షిణాలుగా ఉంటుంది. అందుకే గర్భగుడిలోకి వెళ్ళి పరమేశ్వరుడు జనసంచారణ జనాలని ఆశీస్సులను ఇయ్యడాని కోసము ఉమామహేశ్వరంగా మరి పల్లకి సేవలో తిరుగుతూ మరి మళ్ళీ గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. అదేవిధంగా మరి దానికి దాండియా, కోలాటము, సాంస్కృతిక కార్యక్రమాలు, భజన, అనేకమైనటువంటి భక్త సమూహంతో భక్తుల ఆనందంతో భగవంతుల ఆనందం అన్నట్టుగా మరి ఆ పల్లకి అవుతుంది. అదేవిధంగా మళ్ళీ సాయంత్ర సమయంలో ఉమామహేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం ఉంటుంది. ఆ కళ్యాణం కూడా అందరూ వీక్షించండి. మరి పెళ్లికొచ్చిన పెద్దలు అంటారు, కానీ దేవతా కళ్యాణం, ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణం. కళ్యాణానికి తల్లిదండ్రులు పెద్దలు అన్నట్టుగా కైలాసానికి పెద్దలు తల్లిదండ్రులు శివపార్వతి. వాళ్ళ కళ్యాణం చూడడం కూడా మనం పిల్లలమై వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడానికి కోసము మనము మరి అందరూ వీక్షించండి. 7:30 సమయం నుంచి మరి లింగోద్భవ నిశిపూజ వరకు కళ్యాణం కూడా అవుతుంది. లింగోద్భవ సమయంలో నిశిపూజ అయి దర్శనం కూడా జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గావించవచ్చు. అదేవిధంగా మరునాడు 27 గురువారం రోజున ప్రొద్దున 8:30-9 గంటల ప్రాంతంలో అన్న మహాప్రసాదము ఉంటుంది. అన్న ప్రసాదాన్ని అది నీది నాది కాదు, అంత భగవద్దయ. ఆ భగవంతుడి దయతోనే ఈ ప్రసాదాన్ని కూడా అందరూ స్వీకరించండి. అది నలుగురు కలిసి చేసినటువంటిది కాబట్టి మరి శివాలయములో శివరాత్రి జాగరణ చేస్తూ మరి శివాలయంలో భోజన మహాప్రసాదం తీసుకోవడము అది భగవంతుని యొక్క అనుగ్రహం పొందినటువంటి భావన. అందుకే శివరాత్రి జాగరణ తర్వాత శివాలయంలో భోజనము ఆరోగ్యానికి అనుకూలమైనటువంటిది. మరి అందుకే ప్రతి క్షేత్రాల్లో కూడా మహాప్రసాదాన్ని ఇస్తూ ఉంటారు. ఇట్టి ప్రసాదాన్ని కూడా అందరూ స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తూ మరి పొద్దున్నే ప్రారంభమై సాయంత్రం 4-5 గంటల వరకు కూడా మరి ప్రారంభంతో సంపూర్ణమవుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ ఇంకా అనేక భక్తులు అనేక మంది పూర్వ ప్రముఖులు ప్రతి ఒక్కరికి కూడా చెప్పాము. మరి భగవత్ అనుగ్రహ అందరూ పొందాలని మేము ఆశిస్తూ మరి ఈ క్షేత్రానికి అన్ని విధాలుగా భక్తుల కోసం సౌకర్యము, భక్తుల కోసము అనుకూలంగా అన్ని విధాలుగా కొన్ని చేస్తున్నారు, అరేంజ్మెంట్ అవుతున్నాయి. మరి ఇదంతా కూడా భక్తుల ఆనందం కోసం, భగవంతుడి ఆనందం కోసం మరి అన్ని విధాలుగా పరమాత్మని ఆశీస్సులందరికీ ఉండాలని కోరుకుంటూ మా వానికి విరామం. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణం.